ఓం నమో నారాయణాయ నమశివాయ. ఈరోజు మాట్లాడబోయేటువంటి మన టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. గరుడ పురాణంలో ఏదైతే చెప్పినానో అదే చెప్పబోతూ ఉన్నాను. ఎందుకంటే నపుంసకులు, హిజ్రాలు మగవాడిగా పుడతారు, బట్ మగవాడిగా అతనిలో పొటెన్షియాలిటీ ఉండదు. ఆడవారిగా పుడతారు, బట్ స్త్రీ లక్షణాలు వాళ్ళకు ఉండవు. ఎలా ఏంటి అన్నప్పుడు కొంతమంది చెప్పిందంటే ఈ పిల్లలు ఎదిగే క్రమంలో వారి యొక్క ఆలోచన శైలి మారిద్దని కొంతమంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని కొంతమంది, మరికొంతమంది బ్రెయిన్లో జస్ట్ స్లైట్లీ చేంజ్ అనేది ఉంటుంది, దానివల్ల ఆలోచన మొత్తం మారిపోతున్నారు. రకరకాలు చెప్తూ ఉన్నారు. ఇది సైన్స్కి సంబంధించి. గరుడ పురాణంలో ఏం చెప్పారు? దానికి కారణం తల్లిదండ్రులే. ఎవరైతే తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలని ఇదేంట్రా మగాడిగా పుట్టిట్టని వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయిన అన్నా, ఆడవారిగా పుట్టి ఆడదాని లక్షణాలు లేకుండా ఉన్నా నువ్వేంటి ఆడదాని అని చెప్పేసి అంటూ ఉన్నా, అది మీ వల్లే అని చెప్పేసి తెలుసుకోండి. దట్ మీన్స్ ఆ తల్లిదండ్రుల వల్లే. మీరు సెక్సువల్గా కలుస్తున్న మూమెంట్లో మీకున్నటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఆ క్షణం జరిగేటువంటిది ఏదైతే ఉంటుందో, అదే దీనికి కారణం. అదే గరుడ పురాణంలో చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. శుక్రంలో చైతన్యం బీజ రూపంలో ఉంటుంది. శుక్రం అంటే మగవాడి యొక్క స్పెర్మ్ సెల్, ఓకేనా? బీజ రూపం ఇస్ నథింగ్ బట్ ఒక విత్తనం అన్నట్టు. చైతన్యం, ఓకే, రకం చెప్పాలంటే వెలుగులాగా అనుకోండి. చైతన్యం ఇస్ నథింగ్ బట్ గ్లో. చిత్తం కామావృతమై అది శుక్రంలో కలిసి స్త్రీ గర్భంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది. సో ఆ శుక్రకణం అండంతో కలిసి ఓకే ఒక రూపాన్ని ధరించడానికి కూడా మొత్తం రెడీ అవుతుంది. ఆ వేళలో రక్తం బలంగా ఉంటే కూతురు, శుక్రం బలంగా ఉంటే కొడుకు పుడతారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్యగా సంబంధం చూస్తూ ఉన్నప్పుడు శుక్రం అంటే మగవాడి యొక్క స్పెర్మ్ సెల్ అనేది ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్గా కనుక ఉంటే కొడుకు పుడతారు. ఇన్ కేస్ బ్లడ్ కనుక స్ట్రాంగ్గా ఉంది అనుకోండి స్పెర్మ్ సెల్ కన్నా, అప్పుడు కూతురు పుడతారు. ఇన్ కేస్ ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఆ క్షణంలో రక్తం, అదే క్షణంలో స్పెర్మ్ సెల్ ఇన్ ద సెన్స్ స్త్రీ జననాంగంలోకి వెళ్తున్న మూమెంట్లో స్పెర్మ్ సెల్ గనక బలంగా ఉంది, బ్లడ్ సెల్ కూడా అలాగే బలంగా ఉంది, దెన్ నపుంసకులు పుడతారు. రెండు ఈక్వల్గా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అలా ఉంటే నపుంసకులు పుట్టే అవకాశం ఉంది. పాసిబిలిటీస్ దేర్. బట్ ఇన్నప్పుడు సైన్స్ చెప్పిన దాని ప్రకారం కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు ఇదొక ఛాన్స్ అనేది ఉందన్నమాట. శుక్ర శోని సంయోగం వలన ఏర్పడిన పదార్థం ముందు కణకేంద్రంగా కదిలి 5వ రోజు కల్లా ఒక బుడగంతై 14వ నాటికి మాంసం ముద్దగా పరిణితి చెందుతుంది. సో ఫస్ట్ ఈ స్టెమ్ సెల్ అండ్ ఎగ్, అండం రెండు కూడా యాడ్ అవుతాయి కదా, ఆ గర్భంలోకి వెళ్తాయి కదా. అలా ఫస్ట్ చిన్న పార్టికల్ కణకేంద్రంగా మూవ్ అవుతాయి. 5వ రోజు కల్లా చిన్న బబుల్, ఒక బెలూన్ టైప్ అవుతాయి, బుడగంత అవుతుంది. 14వ నాటికి అంటే 14వ రోజు నాటికి మాంసపు ముద్దగా పరిణితి చెందుతుంది. అంటే ఇంకా ఒక చెప్పాలి లోపల బిడ్డ అన్నది రెడీ అవటానికి వచ్చేసింది, ఇంకా మాంసపు ముద్ద. మీన్ వైల్ మేబీ కొంతమందికి ఆడవారికి సంబంధించేసి యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంతమందికి ఎలా చెప్పాలి గర్భం పోయిద్ది అంటూ ఉంటారు. ఇటువంటి ఫార్మాట్లో బెలూన్గా ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లం ఉండి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే పోతుంది ఆ లోపల ఉన్నటువంటి ఆ గర్భం దాచినటువంటి పదార్థం ఏదైతే ఉంది. వన్స్ మాంసం ముద్దగా మారేది అంటే 14వ రోజుకి. ఈ 14వ రోజుకి మాంసం ముద్దగా మారింది అంటే ఇక లోపల వచ్చేసి ఫార్మేషన్ ప్రాపర్గా వెళ్తున్నట్టే లెక్క. మరి అప్పుడు గర్భస్రావం అయ్యే వాళ్ళు ఉంటారు కదండి అని మీరు అంటారేమో. ఆ తర్వాత డిస్కస్ చేద్దాం మనం. సో ఈరోజు ఎక్కడ రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.